నేనేదో యూట్యూబ్ ఛానల్ పెట్టి 2.88 మిలియన్ సబ్స్క్రైబర్స్ పెంచుకొని యూట్యూబ్ ద్వారా నా ప్రతిభనంతా కూడా జనాలకు పంచేశాను. ఆ ప్రతిభతోనే నాకు చిరంజీవి గారితో నటించే అవకాశం పొందాను. నిన్ను మెల్లమెల్లగా నా ఛానల్లోకి ఇంట్రడ్యూస్ చేస్తే నువ్వేమో పక్కన కంపెనీలు పెట్టేసి ఈ స్కామ్లన్నీ వేసేసి నా యూట్యూబ్ ఛానల్కి దెబ్బ తీసావు అంటూ ఇప్పుడు నందు మధుకౌర్ పైన ఫైర్. వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవలు జరుగుతున్నాయని నేనైతే గెస్ చేస్తున్నాను. మీరేమంటారు ఫ్రెండ్స్? అంతే కదండి. మధుకరు ఎలా డెవలప్ అయ్యాడు? నందుధారణ కదా, ఈవిడే కదా 2.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ పెంచుకోగలిగింది. అంటే చూడండి, ఈమె ప్రతిభతోనే మధుకరు డెవలప్ అయ్యాడు. సరే, ఆయనకి ఏదైనా ఉద్యోగం ఉండొచ్చు, కానీ నందు యొక్క ప్రతిభను, నందు యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈయన మనలందరినీ నమ్మారు, జనాలను పిక్చర్లు చేయొచ్చు అనేసి కంపెనీ పెట్టేసేసి ఇప్పుడు సిఓఎస్ అనే కథ ద్వారా అందరినీ మోసం చేశాడు. కోట్లు సంపాదించాడు. దుబాయ్లో ఇల్లు కొన్నాడట. ఇక ఇండియాలో, అమెరికాలో కూడా ఆయనకు ఆస్తులు బోలుడున్నాయట. ఎలా సంపాదించారండి? మీరైనా కష్టపడి సంపాదించారా? మధుకర్ చెప్పు. నందు వరల్డ్ ధారణ కదా మీరంతా సంపాదించింది. ఆమె ప్రతిభను ఉపయోగించుకున్నారు కదా, అంటే మీరు ఆమెను మోసం చేసినట్టే కదా, అంటే మీరు చేసినటువంటి ఈ స్కాముల్లో ఆమెను ఇరికించినట్టే కదా కదా ఫ్రెండ్స్, మీరందరూ చెప్పండి. మరి నందు ఇప్పుడు ఖచ్చితంగా నందుకు మధుకర్ ఫుల్ ఫైట్ ఇంట్లో. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా అవుతుంటుంది. ఎందుకంటే ఆమె ఆల్మోస్ట్ 2 వారాలు దాటిపోయింది, ఒక్క వీడియో కూడా పెట్టలే. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఆమె ఒక దగ్గర వారంగా వస్తుంది, ఆమె ఒక హైకోర్టు లాయర్ని పెట్టుకొని ఆమె చేత మాట్లాడిపించేసింది. ఈమె మాట్లాడిపించింది కూడా మళ్ళీ ఆమె ఛానల్లో పెట్టుకుంది. ఇప్పుడు నందు బాధ చూడండి. ఇటు నేను కష్టపడి తిండి తినక పస్తులుండి నేను ఒక ఛానల్ని డెవలప్ చేస్తే ఈ భర్తగాడు మధుకరు ఇంత నాశనం చేశాడు. ఇప్పుడు నన్ను యూట్యూబ్ చేసుకోకుండా అయిపోయింది, ఆయనకు చెడ్డ పేరు వచ్చేసేసింది. ఇప్పుడు ఇండియాకి వెళ్దామంటేనేమో లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఈమె హైకోర్టు లాయర్ ఏమైనా కాపాడుతుందా? ఇంపాసిబుల్ అది. ఎందుకంటే వాళ్ళు యూకే సిటిజన్స్ కాబట్టి. ఎప్పుడు ఎలా అనేసి తల్ల బద్దలు కొట్టుకుంటుంది నందు. ఇప్పుడు ఆమెతో నటించిన వాళ్ళందరూ కూడా బ్లేమ్ అవుతున్నారు. ఈ యొక్క నందు వరల్డ్ ఛానల్లో వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ కూడా ఇందులో ఎంటర్ అయిపోయారు. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? పిల్లలతో పాటు ఉంటే మిగతా పిల్లలు కూడా మీ అమ్మ నాన్న ఇట్లా చేశారంటే, మీ అమ్మ నాన్న ఇట్లా చేశారంటే ఆ పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? ఆ పిల్లల్ని తీసుకొచ్చేసి ధోతి ఫంక్షన్ చేసి దాన్ని గొప్పగా సెలబ్రేట్ చేసావు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని కూడా బౌన్సర్లు పెట్టేసేసి పంపించావట. అక్కడికి ఒక గర్భవతి కూడా వచ్చేసిందట. ఆమెను కూడా బౌన్సర్లు పెట్టి పక్కకు తొలగించేసావట. నువ్వు కన్నా బంగారానికి సిఓసి ఇప్పిస్తాననేసేసి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకు కట్టించావట డైరెక్ట్. ఎంత లైఫ్ సూపర్గా గడుస్తుంది కదా. మళ్ళీ యూకేలో ఒక అమ్మాయి పాపం డబ్బులు ఇచ్చి మీకు ఇవ్వకపోతే ఏం చేయాలో తోయక 3 నెలల కడుపుతో ఉన్నటువంటి అమ్మాయి ప్రెగ్నెన్సీ పోయిందట. అంటే నువ్వు కడుపులో ఉన్నటువంటి ఆ పాపను చంపేసినట్టే కదా నందు. చెప్పు ఒకసారి. ఏమయ్యా మధుకర్, వెనకాల ఉండి ఏదో డైలాగులు వాడతావు సైలెంట్గా ఉండి. ఇప్పుడు నువ్వు ఒక కట్ల పాము లాంటి వాడివి. నందు శివగామిలాగా ఉండేది పాపం. ఇప్పుడు ఆమె ఏ మాత్రం సౌండ్ చేయకుండా ఉండిపోయింది. మరి 6 నెలల క్రితం వచ్చిన వ్యక్తి మన పైన గర్జుతో ఈ విధంగా చేశారు, ఆ విధంగా చేశారు అనేసి వాగి వెళ్ళిపోయింది కదా. మరి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఎందుకు లాయర్ చేత మాట్లాడిపించింది? మధుకరు తొక్కేశాడు, బాగా తొక్కేశాడు నందుని పాపం. గిలగిల కొట్టుకుంటుంది ఇప్పుడు నందు. అందుకని వాళ్ళిద్దరి మధ్య ఫుల్ ఫైట్. వాళ్ళు నందు కిచెన్లోకి చేస్తున్నారు, కానీ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఫుల్ ఫైట్. నేను ఇప్పుడు ఆ నందుకు బాగా కాలుతుంది. ఎలా కాలుతుందంటే, నేను కష్టపడి చిరంజీవి సినిమాలు నటించేంత వరకు నేను తీసుకొచ్చుకున్నాను, మిగతా సినిమాలు కూడా కొన్ని వస్తున్నాయి, అలాంటి ఆఫర్స్కి దెబ్బ కొట్టాడు మధుకర్. అంటే మధుకర్ ఇప్పుడు ఏం చేశాడు? ఈ అమ్మాయిని ఉపయోగించుకున్నాడు, సొంత భార్యనే తన ప్రయోజనం కోసం ఉపయోగించుకున్నాడు. అది
అందుకనే వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు విపరీతంగా జరుగుతున్నాయి. బహుశా విడాకులు కూడా జరుగుతాయేమో అనేది నేను గెస్ చేస్తున్నానండి. తర్వాత వీళ్ళు ఒక వారం రోజుల క్రితం ఒక రమాదేవి అనే హైకోర్టు లాయర్ చేత మాట్లాడిపించారు. వీళ్ళు మాట్లాడిపించేసింది బాగానే ఉంది. నాకు ఈమె మాటలు విన్న తర్వాత అసలుకు ఆవిడ కంటే నందే బెస్ట్. నందన చక్కగా మాట్లాడేది, అసలుకు కన్విన్స్ తన సబ్స్క్రైబర్స్ని. ఇప్పుడు ఆమె హైకోర్టు లాయర్ మాట్లాడిన దాన్ని కూడా మిగతా యూట్యూబర్స్ అందరూ కూడా ఒక్క రేంజ్లో ఆడుకుంటున్నారు. నేను ఆ మాట పూర్తిగా విన్న తర్వాత నేను ఆలోచించాను, ఇదేంటబ్బా ఇలా మాట్లాడుతుంది అసలుకు. ఈమె మాట్లాడే దాంట్లో ఏమన్నా అర్థం అయితే నాకైతే కాలేదు. ఆ మాట్లాడే దాని పాయింట్లలో ఒకటే ఒక పాయింట్ సాలిడ్, మిగతా అన్నీ నాన్ సెన్స్ అసలుకు. నాకు తెలిసిన పాయింట్లు నేను చెప్తాను. ఫస్ట్ ఆమె ఆఫీస్లో కూర్చుందండి. కూర్చొని ఇది నల్లకోట వేసుకొని ఒక లాయర్ లాగా కూర్చొని మాట్లాడుతుంది. 1960 అడ్వకేట్ అనే ఒక లా ఉందట, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలుకు కోర్టు ప్రాంగణంలోనే ఆ నల్లకోట వేసుకోవాలి. నువ్వు కోర్టు దాటి నువ్వు వేరే ప్రదేశానికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు అది వేసుకోకూడదట. మరి హైకోర్టు లాయర్ అయ్యుండి ఎలా తెలియదంటే ఆవిడకి ఇది. ఆవిడ సూపర్గా కూర్చొని మాట్లాడేసేసింది. ఇంకొక పాయింట్, ఇవన్నీ మధుకర్ పేరు మీద ఉన్నాయి కంపెనీలన్నీ కూడా, నందుకేం సంబంధం లేదని చెప్పేసింది. ఓకే, నందుకేం సంబంధం లేకపోతే మరి జనాల దగ్గర నుంచి సిఓఎస్ ఇప్పిస్తాననేసి డబ్బులు మరి నందుగారి అకౌంట్లో కూడా వెళ్ళిపోయినాయి కదా, దానికేం సంబంధం చెప్తావు లాయర్ గారు? సారీ, నేను ఏమైనా కించపరచట్లేదు, దయచేసి లాయర్స్ ఏమైనా నేను చెప్పేదిలో ఏమైనా తప్పు ఉంటే మీరు కరెక్ట్ చేసి కామెంట్లు పెట్టండి, నేను స్వీకరిస్తాను. ఓకే, ఎందుకంటే ఒళ్ళు బాగా మండిపోతుందండి. ఇంతమంది బాధితుల్ని ఈ రకంగా బాధ పెట్టేసేసి ఒక ప్రెగ్నెన్సీ కూడా కోల్పోయిన అమ్మాయి ఒక స్టోరీ విన్న తర్వాత నాకు బాధ అనిపించేసేసి ఇప్పుడు లాయర్ అన్న మాటలు కూడా నేను గట్టిగా ఎన్కౌంటర్ చేస్తున్నాను. సో కంపెనీ రమాదేవి కానప్పుడు కూడా ఆన్లైన్లో చూపిస్తున్నాయి, ఆమె అకౌంట్లకు డబ్బులు వెళ్ళాయి. తర్వాత సిఓఎస్ వీళ్ళు మధ్యవర్తులు మాత్రమే, మీడియేటర్స్ మాత్రమే. అంటే నువ్వు జనాలను తీసుకొచ్చేసేసి నీకు ఈత నేర్పిస్తానని చెప్పేసేసి వాళ్ళ టికెట్ ఉన్న తర్వాత సముద్రంలో తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తానట్టు, ఇక మీ ఇష్టం ఇదండి అనేసి. ఇదేనా లాయర్ గారు? సిఓఎస్ అంటే వాళ్ళు ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కట్టుకోవాలి కదా, మీరు జనాల చేత ఎందుకు కట్టించారు సిఓఎస్? అన్ని ఫేక్ సిఓఎస్లు ఇప్పించారట. స్పష్టంగా యూట్యూబ్లలో వల్ల కొల్లోలం, అసలు ఎక్కడ పడితే అక్కడ ప్రూఫ్స్, డబ్బులు పంపించే స్టేట్మెంట్స్, వాట్సాప్ మెసేజ్లు, వాట్సాప్ ఆడియో మెసేజ్లు. అబ్బా, యూట్యూబ్ అసలు తెరిస్తే చాలు వీళ్ళే గోలై వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఇంకొక మాట అన్నారండి రమాదేవి గారు, మీరు ఏమన్నారంటే స్త్రీలు అని చెప్పారు, స్త్రీలను సపోర్ట్ చేయడం. అమ్మ, న్యాయం ముందు స్త్రీలు పురుషులు సమానం కదా, అది నీకు తెలియదా? ఒక హైకోర్టు లాయరు కదా, మహిళా లాయర్ కదా, ఆ విషయం నీకు తెలియదా? కోర్టు ముందు అందరూ లింగ భేదం లేకుండా అందరూ సమానులే. అంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యావు లాయర్ గారు? సరే, మహిళ ఎదుగుతూ ఉంటే సపోర్ట్ చేసేవాళ్ళ నేను ముందుంటాను. ఇప్పుడు ఆమెకున్నటువంటి 2.88 మిలియన్ సబ్స్క్రైబర్స్లలో ఎంతమంది మహిళలు ఉన్నారో తెలుసా రమాదేవి గారు? తెలుసా? ఆమె వేసుకునే డ్రెస్సును చూడడానికే ఎంతోమంది మహిళలు సబ్స్క్రైబ్ అయ్యారు. తెలుసా? నాకు తెలిసినటువంటి 2-3 లేడీస్ అదే చెప్పారు. ఆమె జోకులు బాగానే వేస్తుంది, కానీ ఆమె మేము డ్రెస్సింగ్ చూస్తాం, ఏ డ్రెస్ వేసుకుంది, ఏ మ్యాచింగ్ వేసుకుంది, ఆ డ్రెస్సింగ్ కోసం మేము సబ్స్క్రైబ్ చేసినామని చెప్పారు. ఆమె సబ్స్క్రైబర్స్లలో 70% దాకా మహిళలే ఉంటారు. రామాదేవి గారు ఆమెను సపోర్ట్ చేస్తున్నారు మహిళలు, ఎవరు ఆమె చేయట్లేదు. ఓకే, ఇంకొక మాట కూడా అన్నారు, ఆమె యూకే సిటిజన్ కాబట్టి ఆవిడ ఎవరేం పీకలేరు అనేసి అన్నారు. అంటే మీరు పదం పీకలేరు అనలేదు, కానీ ఏమీ చేయలేరు అన్నారు. లాయర్ గారు ఒక చిన్న పాయింట్, ఈ విషయం మీరు హైకోర్టులో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఎందుకు ఈ పాయింట్ మీకు తట్టలేదో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను. ఏంటంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపేశాడు. అమెరికాకు పారిపోయి వచ్చేసేసి ఇక్కడే అమెరికాలో బతుకుతున్నాడు.
ఫ్రాన్స్ దేశస్తులు వాళ్ళు అమ్మాయి ఎలా చనిపోయింది మొత్తం వివరించేసేసేసి కనుగొని చివరికి వాళ్ళకు అడ్రస్ దొరికిపోయింది. అంటే ఆ వ్యక్తి ఎవరో కనుగొన్నారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? అమెరికా దేశంలో ఉన్నాడు. సో అమెరికా గవర్నమెంట్కి డీటెయిల్స్ అని పంపించేస్తే అమెరికా పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎంత వయసు తెలుసా అతనికి? 70 ఏళ్ళ పైన ఉన్నటువంటి వ్యక్తి, ముసలాయన. తీసుకెళ్ళి జైలు వేసి పడేస్తారు. చేసింది నేరం ఎక్కడ? ఫ్రాన్స్లో. జైలు శిక్ష ఎక్కడ? అమెరికాలో. మరి అమెరికా సిటిజన్ అయినంత మాత్రాన ఏమి పీకలేదు అనేసి అనుకున్నారా? పీకారు. దీనే ఇంటర్నేషనల్ ట్రీటీ అంటారు. ఒక దేశంలో ఉండి విపరీతమైనటువంటి క్రూరమైనటువంటి నేరాలు చేసినప్పుడు వాళ్ళు వేరే దేశానికి పారిపోతే అప్పుడు ఆ వ్యక్తి ఏ దేశంలో ఉన్నాడు అనేసి వీళ్ళు దేశం వాళ్ళు కనుక్కుంటే ఆ దేశంతో వీళ్ళు సంబంధాలు పెట్టుకుంటారు అన్నట్టు. పెట్టుకొని మాకు ఆ వ్యక్తిని అప్పగించండి, ఇదిగో ఈ నేరం చేశాడంటే ఆ దేశం వాళ్ళు అతన్ని ఈ దేశం వాళ్ళకి అప్పగిస్తారు. దాన్ని ఇంటర్నేషనల్ ట్రీటీ అంటారమ్మా. ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యావు లాయర్ గారు? ఒక హైకోర్టు లాయర్ కదా మీరు. అందుకు జనాలందరూ ఆడుకుంటున్నారు. మీ యొక్క కామెంట్లను కూడా చేసేసి ఫుల్గా ఆడుకుంటున్నారు. మీరు మానవత్వంలో కూడా మాట్లాడారు. వీళ్ళు ఓన్లీ మీడియేటర్సు, అంతే, ఏం చేయలేరు మిగతా వాళ్ళు అనేసి. అంటే జనాలు ఆశపడతారండి, ఇంత సంపాదించాలనేసి అనుకుంటారు. అందుకనే పొలాలు అమ్మేస్తారు, పుస్తకాలు అమ్మేస్తారు, బంగారం ఉన్నది అమ్మేస్తారు. మా పిల్లలు బాగుపడతారనేసి సిబోఎస్కు డబ్బులు అన్నీ కట్టించారు. సిబోఎస్కి డబ్బులు తీసుకొని మీరేం చేశారు? దుబాయ్కి వెళ్ళి ఎంజాయ్ చేశారు. మీరు ఎంజాయ్ చేయటంలో నేను తప్పనట్లేదండి, కానీ జనాలను గురించి ఆలోచించాలి కదా. మీరు నందు మధుకరు, ఇక్కడ మధుకరు ఒక కట్లపాము లాంటి వ్యక్తి. నందు శివగామిలాగా ఉంది, కానీ పాపం ఆమె కూడా ఒక పిల్లిలాగా తయారైపోయింది. మీరు ఒకటే ఆలోచించారు, మానవత్వం లోపించినటువంటి వ్యక్తులు. ఇంకొక విషయం, డిస్క్రిప్షన్ చూడండి. డిస్క్రిప్షన్ మీ యూట్యూబ్ నందూస్ వరల్డ్ డిస్క్రిప్షన్లో నేను షాక్ అయ్యానండి. అందులో మా యొక్క ఫోటోలు ఎవరైనా షేర్ చేసుకున్నా సరే, మా ఫోటోలు ఎక్కడైనా పెట్టినా సరే, మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏమైనా క్లిప్స్ తీసుకున్నా సరే వాళ్ళు నేరస్తులు, మేము వాళ్ళపైన ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. నేను చాలామంది యూట్యూబ్ ఛానల్స్ నేను చూశానండి. మిలియన్స్ 20-30 మిలియన్స్ ఉన్నటువంటి ఛానల్స్లు కూడా డిస్క్రిప్షన్లో ఎవ్వరు కూడా ఈ విధంగా రాయలేదు. మీరే రాశారు అంటే మీకు అర్థమైపోయింది మీరు తప్పులు చేస్తున్నారు అనేసి. మమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా పట్టుకుంటారు, మా మీద ఎప్పుడైనా అభియోగాలు వస్తాయని మీకు తెలుసు కాబట్టి యూట్యూబ్ డిస్క్రిప్షన్లో కూడా మీరు ఆ విధంగా పెట్టుకున్నారు. మరి ఇప్పుడు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, టీవీ వాళ్ళు మీ ఫోటోలు వేయలేదు? ఇప్పుడు వాళ్ళందరిపైన డిఫేమేషన్ ఉంది యాక్ట్ తీసుకుంటావా? యాక్షన్ తీసుకుంటారా చెప్పండి. నేనెందుకు మీరు మానవత్వం కోల్పోయానని చెప్తున్నానంటే, గర్భం కోల్పోయింది ఒక అమ్మాయి, అంటే ఒక పసిపాపని మీరు ఇండైరెక్ట్గా చంపేశారు. ఒక గర్భవతి అమ్మాయి, ఆమె డబ్బులు మీకు ఇచ్చేసేసి అడగడానికి మీ కొడుకు యొక్క ధోతి ఫంక్షన్ దగ్గరికి వస్తే బౌన్సర్ని పెట్టేసేసి బయటికి పంపించేశారు. డబ్బులు అడగడానికి వచ్చేస్తే వాళ్ళు బూతులు పెట్టి తిట్టారట. ఎవరి డబ్బులండి? మీరు సొంతంగా సంపాదించుకోండి. మీ కంపెనీలో ఒక తొక్కల కంపెనీ ఉండు, ఆ కంపెనీకి సీఈఓలు మీరే. ఏం కంపెనీ అండి? ఒక 10 మంది కూడా లేని కంపెనీ. నువ్వే రాజు, నువ్వే మంత్రి అన్నట్టు ఉంది మీ కంపెనీలో వ్యవస్థ. అవి లిమిటెడ్ కంపెనీలు అట. మీరు ఒక మానవత్వం లేని మనుషులు, క్రూర మృగాలుగా కూడా చిత్రీకరించవచ్చు. ఇన్ని పాపాలు చేశారు, ఎలా తినాలనిపిస్తుంది మీకు అసలు? మీ పిల్లలు 2 ఉన్నారు, చిన్న పిల్లలు. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించారా? ఈ పాపాలు, మీరు చేసిన పాపాలు అనేటివి మీ పిల్లలకు అంటవద్దని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. కానీ మీరు ఆలోచించారా? మీరు ఇంత కష్టపడి వచ్చిన వాళ్ళు, ఆ కష్టపడిన వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు కదా. అయ్యో, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు? నందుదారనే కదా. అంత పేరు సంపాదించిన నందుదారా నువ్వు ఈ రకమైనటువంటి ఫేక్ సీఓస్లన్నీ ఇప్పించేసి డబ్బులు అనేసి దిగిమిగితే నీకు హృదయం అనేది కరగలేదా? మనస్సాక్షి లేదా? పాపం తగులుతుంది అనేసి మీకు అనిపించలేదా? ఇంత రాక్షస తత్వం ఎందుకండి మీకు? డబ్బు మీద అంత మమకారం ఎందుకండి? మీ వలన మీ మామగారు కూడా ఎక్కడో అబ్స్కాండ్లో ఉన్నాడు కదా. ఏంటిది? ఎవడేం పీకలు అనుకుంటున్నారు కదా.
పీకడానికి వస్తున్నారు ఇప్పుడు. యూకేలో అందరు ఏకమవుతున్నారు. యూకే సిటిజన్ మమ్మల్ని ఎవడేం చేయలేడు. లాయర్ ఇంకొక మాట కూడా అన్నారు, అక్కడికి మేము తీసుకొచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా కొంతమంది అట ఎవరో అమ్మాయిలతో మిస్బిహేవ్గా ప్రవర్తించడం ఇవన్నీ చేశారట. అవి ఉంటే ఎవిడెన్స్ అనేది సబ్మిట్ చేస్తే అందరు చూసే వాళ్ళందరూ కూడా అనుకుంటారు కదా. నందు గారు అన్నారు ఒక ఛానల్లో మాట్లాడుతూ, ఓన్లీ రిఫరెన్స్ నెంబర్ ఇస్తే, ఎస్ ఆ రిఫరెన్స్ నెంబర్ ఇవి మేము పోలీస్ స్టేషన్లో మేము ఏ రకంగా వెరిఫై చేస్తాం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చేసి. సో ఇప్పటికి కూడా మీరు బయటికి రాలే. చాలా రోజుల నుంచి జనాలు వెయిట్ చేస్తున్నారు యూట్యూబ్లో ఇంకా తర్వాత ఏం పెడుతుంది, తర్వాత ఏ చీర కట్టుకుంటుంది, ఆ మ్యాచింగ్ శారీ, బ్లౌజు, గాజులు, రింగులు అన్నీ చూడడానికి జనాలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఉన్న సబ్స్క్రైబ్స్ పోగొట్టుకోకు నందు ప్లీజ్. మీ మధుకర్ని మీరు పనిష్ చేస్తారో, మధుకర్కు నాకేం సంబంధం లేదనేసి మీడియా ముఖంగా ఏదైనా చెప్తారో, మళ్ళీ ఆ రామాదేవి గారిని మాత్రం ఇంట్రడ్యూస్ చేయకండి. ఐ థింక్ అంత వర్త్ కాదనిపించేసింది. ఐఎమ్ సారీ, నేను ఆమెను ఎక్కడ నిందించట్లేదు, మీరే ఫైట్ చేయండి. సో నేను అడిగేది ఏంటంటే తిరిగి డబ్బులన్నీ ఇచ్చేసేయండి, లేదంటే మిమ్మల్ని ఇలాంటి స్కామ్లో ఎవరైనా మధ్యవర్తి ఎవరైనా ఇరికించి ఉంటే కనుక, ఏది మీ యొక్క పాత్రధారులు కావచ్చు, మీ యొక్క పార్ట్నర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరైనా ఇరికిస్తే కనుక వచ్చి చెప్పండి, ఇలా జరిగింది, సారీ చెప్తున్నాం దానికి అనేసి మీరు వివరణ ఇవ్వండి. ఇస్తే అందరు ఛానల్ వాళ్ళు నోరు పోసుకుంటారు. మీరు ఆ రకంగా వివరణ ఇచ్చేస్తే నేను కూడా సారీ చెప్తాను. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మీ యొక్క స్కామ్ గురించి ఒక లాయర్ ద్వారా బయటికి తీసుకొచ్చింది నేనే. సో కాబట్టి నందు, వి స్టిల్ లవ్ యువర్ ఛానల్, బట్ మీరు బయటకు వచ్చి జరిగింది ఏందో నిజంగా మొత్తం చెప్పండి. ఇంకా దాగుడు మూతలు అవసరం లేదు. ఇలా దాచుకుంటే కనుక మేము యూకే సిటిజన్ అనుకుంటే కనుక తెలుసు కదా, మన తెలంగాణలో కూడా లుక్అవుట్ నోటీసులు ఫైల్ చేశారు, యూకేలో కూడా మీ పైన కేసులు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంత ఉచ్చు బిగించేంత వరకు ఉండకండి. ఆ ఉచ్చు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. అది ఉచ్చు బిగించక ముందే వచ్చి మీడియా ముందు మీ యొక్క క్లారిఫికేషన్ ఇవ్వండి. ఓకే ప్లీజ్. ఇంకా మీరు దాచుకోవద్దు. మీరు చేశారో లేదో మీరు చెప్తేనే, ఎలా జరిగిందని మీరు చెప్తేనే జనాలకు అందరికీ పూర్తిగా స్పష్టంగా ఒక స్పష్టత వచ్చేస్తుంది. సో ప్లీజ్ కమ్ అవుట్. ఇక్కడ మధుకర్ గురించి మాట్లాడాలి. మీ ఛానల్లో ఏ రకంగా అయితే వెనకాల ఉండి మెల్లగా డైలాగ్ వేసాడు చూసినావు, సేమ్ ఇక్కడ కూడా అట్లే చేశాడు. నందు బేసికల్గా మధుకర్ నేను మోసం చేశాడు, మీ యొక్క ప్రతిభను ఉపయోగించుకొని మిమ్మల్ని మోసం చేశాడు. ఇదేనా గమనించు. సో ఇప్పటికైనా మీరు బయటకు వచ్చేసేసి జరిగిందా జరగలేదా, జరిగితే ఏ రకం జరిగింది, ఏ రకంగా జనాలు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అనేది మీరు వివరణ ఇచ్చేస్తే మీడియా అంత ప్రశాంతంగా ఉంటుంది. సో కాబట్టి మీ మేలు కోరే వ్యక్తులను నేను ఒకరిని. సో కాబట్టి బయటికి రా, అసలు విషయం ఏంటో చెప్పు. అండ్ ఈ మీడియా యొక్క ఇంత హంగామను ఈజీగా ఆపించవచ్చు మీ యొక్క సమాధానంతో. ప్లీజ్ కమ్ అవుట్.